మళ్ళీ నేను ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగాను, నేనన్నా కనీసం వెళ్ళి చూస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఓ రోజు బన్నీ బాధపడుతూ నేను చూడలేకపోయాను, నువ్వన్నా వెళ్ళి చూసిరా డాడీ అని అడిగాడు. నేను ప్రభుత్వాన్ని అడిగితే వారు పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ నాకు ఇచ్చిన చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, పోలీస్ శాఖకి, మన హాస్పిటల్ అధికారులు, సిఇఓ గారు అభిమన్యు, మెడికల్ డైరెక్టర్ సంబిత్ గారు, వీరందరికీ, హాస్పిటల్ వర్గానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో అల్లు అరవింద్ గారు మాట్లాడతారు. అంటే పుష్ప 2 అల్లు అర్జున్ గారి తండ్రి. ఇతను ఒక గుంటనక్క, నెమ్మదిగా మాట్లాడతాడు, చేసేదంతా అండర్ గ్రౌండ్ వర్క్ చేసేస్తాడు. మాకు అనుమతి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అని మాట్లాడతాడు. వాస్తవంగా మాకు అంటే ఈ రేవతి అనే ఆమె చనిపోయిన తర్వాత తొక్కిస్లాట్లో వాళ్ళ కుమారుడు హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో అపస్మారక స్థితి, అంటే ఆ హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు. అదే 4 రోజుల క్రితం ఏం జరిగిందంటే కిమ్స్ హాస్పిటల్లో ఈ యొక్క శ్రీతేజ ఆరోగ్యం మీద బులెటిన్ విడుదల చేశారు. బ్రెయిన్ డెడ్ అయింది, 2 or 3 డేస్లో చనిపోవచ్చు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇది వచ్చిన తర్వాత నెటిజన్స్ సోషల్ మీడియాలో కోడైకొస్తుంది. వాస్తవంగా సినీ పరిశ్రమ మీద, ఆ తర్వాత ఈ యొక్క అరవింద్ గారి కుమారుడు పుష్ప 2 అర్జున్ మీద కోడైకొస్తుంది. ఈ నేపథ్యంలో ఇతను మేము బయటికి రావడానికి అనేక అనుమతులు కావాలా, షరతులు కావాలా అని మాట్లాడాడు అల్లు అరవింద్. వాస్తవంగా నువ్వేమన్నా విఐపీవా, వివిఐపీవా? మీ కుమారుడైతే సెలబ్రిటీ అయితే కావచ్చు, నీ సెలబ్రిటీని చూడటానికి విరివిగా మరి పబ్లిక్ తొక్కిసలాట జరిగింది కాబట్టి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా. ఆయన కాకపోతే నువ్వు కాకపోతే మీ బంధువులు ఎవరైనా వచ్చి పరామర్శించవచ్చు. ఈరోజు నువ్వు వచ్చి పరామర్శించడానికి గల కారణం ఏంటంటే సోషల్ మీడియా కోడేకి వస్తుంది కాబట్టి రాగలిగావు. వాస్తవంగా ఈ శ్రీతేజ అనేటటువంటి కుర్రవాడు కానీ మరణిస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ రిమాండ్ చేయాల్సిందే. ఇది చట్టం తన పని తను చేసుకుపోద్దని చెప్పి ప్రజలు, సర్వసాధారణమైనటువంటి వ్యక్తులు అంటూ ఉంటారు. ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకొని పోవాలా. మీరు ఏదో కోటేశ్వరులని, లేకపోతే రెడ్లని, కమ్మలని, నాయుళ్ళని, ఆ తర్వాత మీరేదో బడా భూస్వాములు అనుకుంటున్నారేమో. చట్టం ఎవరికి చుట్టాలు కాదు, అందరికీ చట్టం ముందర అందరూ అతిథులుగా ఉండాలా. అల్లు అరవింద్ మాట్లాడేటటువంటి మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. మాకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అంటారు. ముఖ్యమంత్రి పేరే చెప్పలేనటువంటి మీ కొడుకు మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చారు, ఒకరోజు జైలుకి పోయి.